ఈ వీడియోలో ఇక్కడ కనిపిస్తున్న డ్రోన్ని 10 కిలోమీటర్ సముద్రంలో పంపించి ఏం జరుగుతుందో చూడబోతున్నాం. చూస్తున్నారు కదా, ఈ డ్రోన్ అరౌండ్ 1,40,000 పడింది. ఈ డ్రోన్ ఎస్పెషల్లీ ట్రావెలింగ్ కోసం మన యూట్యూబ్ వీడియోస్ కోసం తీసుకున్నాం. ఇండియాలో ఎక్కడా దొరకదు, ఫారెన్ నుంచి మా టీం తెప్పించింది. సో ఇది ఎలా వర్క్ అవుతుంది, దీని రేంజ్ ఏంటి చూద్దాం. నాకైతే ఇప్పటిదాకా ఏ డ్రోన్ ఎక్స్పీరియన్స్ లేదు నాకు, అందుకని ఒక ఫ్రెండ్ పిలిపించాను. ఈ మాన్యువల్ ఏంటి, ఎలా వర్క్ అవుతుంది, ఎలా ఫ్లై చేయాలి మొత్తం మన ఫ్రెండ్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు. అలాగే ఫస్ట్ టైం దీన్ని ఫ్లై చేయడం కోసం నేను బీచ్ కి వచ్చాను. సో ఈ బీచ్ లో ఈ డ్రోన్ ని ఫ్లై చేద్దాం. అరౌండ్ 10 కిలోమీటర్స్ రేడియస్ అంటున్నారు. సో చూద్దాం ఎంత దూరం ట్రావెల్ అవుతుంది అనేది. పొరపాటున ఏ మిస్టేక్ అన్నా జరిగి లోపల కనుక ఫెయిల్ అయి పడిపోయిందంటే బీచ్ లో టోటల్ 1,40,000 మనం లాస్ అవుతాం. సో నాకు కొంచెం టెన్షన్ గానే ఉంది. సో ట్రై చేద్దాం, ఫ్లై చేసి ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు ఈ డ్రోన్ ని ఆన్ చేద్దాం. సో ఈ డ్రోన్ ఆన్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మనకు పవర్ బటన్ కనబడుతుంది. ఈ పవర్ బటన్ ని 1 టైం ట్యాప్ చేసి తర్వాత లాంగ్ ప్రెస్ చేయాలి. సో ఆన్ అయింది. సో అలాగే మన కంట్రోల్ ప్యానల్ కూడా ఆన్ చేసాం. ఒక్కసారి దీన్ని లాంచ్ చేసి చూద్దాం. సో స్టార్ట్ అయింది, లాంచ్ అయింది. జస్ట్ ఇప్పుడే మన డ్రోన్ని లాంచ్ చేసాం. సో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అంతా డ్రోన్ కెమెరాతో రికార్డ్ చేసింది. సో ప్రీవియస్గా మనం వేరే అదర్ కెమెరాతో రికార్డ్ చేసాం. ఆ స్టార్టింగ్ ప్రాసెస్ కానీ లాంచింగ్ ప్రాసెస్ కానీ ఎక్స్ప్లెనేషన్ అంతా వేరే కెమెరాతో చేసాం. సో ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అంతా ఈ డ్రోన్ యొక్క కెమెరాతో రికార్డ్ అయింది. సో ఆ వీడియోని ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. సో చూడండి ఎంత క్వాలిటీగా ఉందో ఇమేజ్ అనేది. సో ఈ డ్రోన్ కెమెరా అరౌండ్ 4K రెజల్యూషన్స్ వరకు సపోర్ట్ చేస్తుంది. అంటే 4K రెజల్యూషన్లో వీడియోస్ రికార్డ్ చేసుకోవచ్చు. సో ఇది ఒక మంచి ఫీచర్ ఈ డ్రోన్లో. సో మనకి చాలా క్వాలిటీ ఇమేజెస్, క్వాలిటీ వీడియోస్ అనేది రికార్డ్ చేసుకోవచ్చు. సో మీరే ఒక్కసారి చూడండి ఎంత క్వాలిటీ ఉందో పిక్చర్లో. సో ఇప్పుడు డ్రోన్ని మనం ముందుకి ఫార్వర్డ్ చేద్దాం. ఓకే, ముందుకు ఫ్లై చేద్దాం. సో స్టార్ట్ చేసి కొంచెం ముందుకు ఫ్లై చేద్దాం అందాం. ఈ డ్రోన్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటా వెళ్దాం. సో ఒకసారి చూడండి, కనపడుతుంది కదా. సో బీచ్లో కొంచెం మనకి దగ్గరగా, అంటే కొంచెం దగ్గరగా కొన్ని బోట్స్ కనపడతా ఉన్నాయి. అరౌండ్ 6-7 బోట్స్ ఉన్నాయి. సో ఈ బోట్స్ దగ్గర దాకా కూడా తీసుకెళ్దాం. సో ముందుకి ఫ్లై చేస్తా, ముందుకి డ్రోన్ దగ్గర దాకా వెళ్దాం. సో ఇలా ఫ్లై చేస్తా ముందుకు వెళ్దాం ఉందాం. సో కనపడుతుంది కదా బోట్స్ అనేది. చూడండి, ఇది 4K వీడియో కాబట్టి మీకు పిక్చర్ క్వాలిటీ కానీ వీడియో స్టెబిలైజేషన్ కానీ ఎక్సలెంట్ అయితే, వీడియో స్టెబిలైజేషన్ అయితే డ్రోన్ అనేది పర్ఫెక్ట్గా, అంటే ఫ్లై చేస్తున్నా కానీ ఎలాంటి ల్యాగ్స్ కానీ డిస్టర్బెన్సెస్ కానీ లేవు. పర్ఫెక్ట్ వీడియో వస్తుంది మనకి. అది ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకొని రికార్డ్ చేస్తుంది. సో ఇలా ఫ్రంట్కి మూవ్ చేద్దాం, తీసుకెళ్దాం. సో మనకి మాన్యువల్లో కానీ ఈ డ్రోన్ స్పెసిఫికేషన్స్లో కానీ ఏం మెన్షన్ చేశారంటే అరౌండ్ 10 కిలోమీటర్స్ రేడియస్ వరకు ఫ్లై అవుతుంది. సో దీని సిగ్నల్ 10 కిలోమీటర్స్ వరకు ఉంటుంది అన్నారు. అంటే మన కంట్రోల్ ప్యానల్ నుంచి అరౌండ్ 10 కిలోమీటర్స్ రేడియస్ దాకా మనం ఈ డ్రోన్ని ఫ్లై చేయొచ్చు అంట. సో అది ఎంతవరకు నిజమో ఎంతవరకు అబద్ధమో చూద్దాం. అందుకని మేము ఎక్స్ట్రీమ్ కండిషన్లో టెస్ట్ చేయాలని ఇలా బీచ్కి వచ్చి బీచ్ మీద ఫ్లై చేస్తున్నాం. సో ఎంత లోపలికి వీలైతే అంత లోపలికి తీసుకెళ్దాం. సో స్టార్ట్ చేసాం. ఆల్రెడీ మనం ఈ డ్రోన్ స్టార్ట్ చేసి ఇంచుమించుకు ఒక 5 మినిట్స్ అవుతుంది. అంటే 5 మినిట్స్ నుంచి డ్రోన్ ఫ్లై అవుతూ ఉంది. ఈ వీడియో ఇంచుమించుగా 4 మినిట్స్ని రికార్డ్ చేస్తూ ఉన్నాం. సో దీన్ని బట్టి ఎంత దూరం ట్రావెల్ అవుతుందని మనకు తెలుస్తుంది. ఈ వీడియో కన్నా ప్రీవియస్గా ఇదే డ్రోన్ మీద మనం ఎక్స్పెరిమెంట్ చేసాము, ఆ వీడియో అప్లోడ్ చేసాము. అందులో ఇంకా క్వాలిటీగా కనపడతాయి మీకు. సో ఎంత స్పీడ్తో డ్రోన్ అనేది ఫ్లై అవుతుంది, అట్ ద సేమ్ టైం ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, అలాగే సిగ్నల్ స్ట్రెంగ్త్ ఎలా ఉంది, సో బ్యాటరీ లెవెల్ ఎంత ఉంది, అలాగే మన మ్యాపింగ్ లొకేషన్స్ ఎంతవరకు రీచ్ అయ్యామనేది ఎవ్రీథింగ్ అందులో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంది. సో ఒక్కసారి ఆ వీడియో విజిట్ చేయండి ఒకవేళ చూడకపోతే ఎవరైనా కానీ. సో ఇదేంటంటే మన డ్రోన్ కెమెరాతో రికార్డ్ చేసింది. సో ఆ వీడియోలో ఏంటంటే స్క్రీన్ రికార్డర్, అంటే మీకు చూపించడం కోసం, అంటే ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది అనేది, అలాగే ఎంత హైట్లో మన డ్రోన్ అనేది ఫ్లై అవుతుంది, ఎట్ ద సేమ్ టైం దాని ఆల్టిట్యూడ్ ఎంత, సో ఎంత టైం నుంచి ఫ్లై అవుతుంది, అలాగే బ్యాటరీ ఎంత పర్సెంట్ ఉంది,
సో ఎంత టైంకి ఎంత బ్యాటరీ డ్రైన్ అవుతుంది, ఇంకా ఎంత బ్యాటరీ రిమైనింగ్ ఉంది, సిగ్నల్ స్ట్రెంత్ ఎంత. ఇన్ కేస్ ఇది డైరెక్ట్ ఇంకొక మంచి విషయం ఏంటంటే ఈ డ్రోన్లో మనకి శాటిలైట్తో కనెక్ట్ అయి ఉంటుంది. సో శాటిలైట్తో ఎంత సిగ్నల్ వరకు కనెక్ట్ అయిందనేది మొత్తం అంతా ఆ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశారు. సో ఇదేంటంటే జస్ట్ మన డ్రోన్ కెమెరాతో రికార్డ్ చేసిన వీడియో ఇది. సో ఇది ఒక హెచ్డి వీడియో. ఇందులో మనకి ఎంత దూరం వెళ్తాం మొత్తం చూపిస్తుంది. ఒకసారి చూడండి, మన డ్రోన్ని అలాగే ఫ్లై చేస్తా ఫార్వర్డ్కి మూవ్ చేస్తా తీసుకెళ్తున్నాం. సో ఫార్వర్డ్ చేసి తీసుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు అట్ ప్రెజెంట్ అరౌండ్ 40 కిలోమీటర్స్ దాకా, అంటే 35 to 36 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో మన డ్రోన్ అనేది ఫ్లై అవుతుంది. అలా ఫ్లై అవుతా డీప్ ఓషన్లోకి వెళ్ళిపోతూ ఉంది, ఓకే, లోపలికి వెళ్ళిపోతూ ఉంది. సో ఎక్స్ట్రీమ్ కండిషన్లో టెస్ట్ చేస్తున్నాం. చూద్దాం మరి నిజంగా మనకి 10 కిలోమీటర్స్ రేడియస్ వస్తుందా, ఆ 10 కిలోమీటర్స్ డిస్టెన్స్ దాకా మనకు బ్యాటరీ సర్వైవ్ అయి ఉంటుందా, ఒక సింగిల్ ఛార్జ్తో మన డ్రోన్ ఎంతసేపు ఫ్లై చేయొచ్చు అనేది టెస్ట్ చేద్దాం. సో నార్మల్గా మనం బయట అయినా ఒక ల్యాండ్ మీద కానీ ఒక గ్రౌండ్లో అయినా మనం టెస్ట్ చేయొచ్చు. కానీ ఈ డ్రోన్ మీద మనకు నమ్మకంతో మనం కావాలని ఇలా ఓషన్ మీద ఫ్లై చేస్తున్నాం. కానీ ఒకటి ఫ్రెండ్స్, చాలా అంటే చాలా రిస్క్ ఉంది ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో. ఎందుకంటే మన భూమి మీద అంటే నార్మల్ ల్యాండ్ మీద టెస్ట్ చేస్తే ఏదైనా చెట్టు కానీ చేమ పక్షి కానీ అడ్డం వచ్చి డ్రోన్కి ఏమైనా జరిగితే డ్రోన్ కింద పడిపోతుంది. సో ప్రాబ్లం లేదు, మనం ఆటోమేటిక్గా ట్రాక్ చేసుకుంటా వెళ్ళి డ్రోన్ తెచ్చుకుంటాం. అదే ఇలాంటి సిచ్యువేషన్లో మనకి ఏమైనా ఫిషెస్ కానీ బర్డ్స్ కానీ ఏమైనా అడ్డం వచ్చి డ్రోన్ ఆ ఫ్లయింగ్ వింగ్స్ ఉంటాయి కదా, ఆ వింగ్స్కి ఏదైనా డ్యామేజ్ అయ్యి, లేదంటే ఇంటర్నల్గా ఏదైనా ప్రాబ్లం వచ్చి ఏదైనా సర్వర్ డ్యామేజ్ అవ్వటం కానీ, లేదంటే ఏదైనా బగ్స్ రావటం కానీ, సిగ్నల్ ప్రాపర్గా లేకుండా డ్రోన్కి ఏమైనా జరిగి దాని బ్యాలెన్స్ కోల్పోయి వాటర్లో పడిందో తెలుసు కదా. నాకు తెలిసి ఇప్పటికే మన డ్రోన్ ఒక 3 కిలోమీటర్స్ డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉంటుంది. సో 3 కిలోమీటర్స్ ఒక ఓషన్ లోపల కంటే చూడండి మరి, అంత లోతు వెళ్ళిన తర్వాత, అంత దూరం వెళ్ళిన తర్వాత రెస్క్యూ చేయడం ఎంత కష్టము. ఇంకా ఆల్మోస్ట్ వదిలేసుకోవటమే. మనం ఇంచుమించుగా ఈ డ్రోన్ కోసం ఖర్చు పెట్టిన 1,40,000 రూపాయలు నీళ్ళపాలే అంతే ఫ్రెండ్స్. కానీ మనకేంటంటే కొంచెం నమ్మకం ఉంది దీని స్పెసిఫికేషన్స్ మీద, దీని బిల్ట్ క్వాలిటీ మీద, అలాగే దీని ఫ్యూచర్స్ మీద, దీంట్లో యూజ్ సాఫ్ట్వేర్స్ మీద మనకు కొంత నమ్మకం, ధైర్యం ఉంది. సో అందువల్ల కొంచెం మనం ధైర్యం చేసి ఈ డ్రోన్ టెస్ట్ చేద్దాం. ఎక్స్ట్రీమ్ టెస్ట్ ఇదంతా. సో నార్మల్గా మన జనరల్ యూజెస్కి, మన ట్రావెల్ బ్లాగ్స్కి కానీ, వేరే అదర్ ప్రమోషన్స్ కానీ, వేటికైనా కానీ యూజ్ చేసే డ్రోన్ షాట్స్ అన్నిటికీ ఇంత రేడియస్ మనకు అనవసరం. మనం మ్యాక్సిమం ఒక డ్రోన్తో ఒక వీడియో తీయాలంటే ఒక 2 కిలోమీటర్స్, అది కూడా చాలా ఎక్కువ. 1 కిలోమీటర్ లోపే మనకంతా షార్ట్స్ తీసుకునేది. సో ఇంత డిస్టెన్స్ మనం ట్రావెల్ చేసి చూపిస్తున్నామంటే ఓకే, ఈ డ్రోన్ క్యాపబుల్, సో ఇంతవరకు మనం చేయొచ్చు అని వాడు చెప్పడం కాదు, మనం ప్రాక్టికల్గా ప్రూవ్ చేయాలి. సో అందుకని ఆ 10 కిలోమీటర్స్ చెప్పిన మార్జిన్ అట్లీస్ట్ 5 కిలోమీటర్స్ అన్న టచ్ అవుద్దా లేదనేది ప్రాక్టికల్గా ప్రూవ్ చేయడం కోసం ఇప్పుడు ఈ వీడియో రికార్డ్ చేస్తాం. అది రిస్క్ చేసి బీచ్లో చేస్తున్నాం. సో అర్థమైంది కదా. నార్మల్ ల్యాండ్ మీద కూడా చేయొచ్చు. ల్యాండ్ మీద చేస్తే ఏంటి, ఏమన్నా మిస్టేక్ ఏమైనా జరిగితే కేవలం మాకు ఎలాంటి లాస్ ఉండదు. మిస్టేక్ జరిగితే మేము తెచ్చుకుంటాం మళ్ళీ డ్రోన్ని. అలా కాదు, మీకు పర్ఫెక్ట్గా చూపించాలి, నిజంగా ఈ డ్రోన్ వర్క్ అవుతుంది అని ప్రూవ్ చేయడం కోసం మేము కావాలని ఎక్స్ట్రీమ్ కండిషన్స్లో ఈ బీచ్ పైన దీన్ని టెస్ట్ చేస్తున్నాం. ఇలా బీచ్ పైన ట్రాక్ చేసుకుంటా ఎంత డిస్టెన్స్ దీని రేడియస్ వస్తుంది అనేది చెప్పబోతున్నాం. సో అందుకని ఈ ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ చేసాం. సో నాకు కూడా కొంచెం టెన్షన్గానే ఉంది, ఎందుకంటే నేను ₹1 ₹2 కాదు, 1,40,000 ఈ డ్రోన్ మీద ఖర్చు పెట్టి మా టీంతో తెప్పించాను. సో ఇంత మనీ ఎందుకు రిస్క్ చేస్తున్నానంటే నిజమా కాదా మీకు చూపించాలి. నేను బయట ఎక్కడన్నా వేరే చోట రికార్డ్ చేసి ఒకవేళ అక్కడన్నా డ్రోన్కి అయినా ప్రాబ్లం వస్తే నేను మళ్ళీ అక్కడ యాడ్ చేసి పెట్టచ్చు. అందుకనే ఇందులో మళ్ళీ ఎలాంటి యాడ్ లేదు, స్కిప్ లేదు, బ్రేక్ లేదు, కంటిన్యూస్గా సింగిల్ వీడియో. ఇది సింగిల్ వీడియో, సింగిల్ ఆడియో, ఎక్కడా బ్రేక్స్ లేవు. మళ్ళా వీడియోని యాడ్ చేయటం కానీ బ్రేక్స్ పెట్టడం కానీ అలా లేవు, సింగిల్ వీడియో. అందుకనే చెప్తున్నాను. సో మనకి ఎంత డ్యూరేషన్ ఉన్నా కానీ, ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినా కానీ మీకు ప్రాపర్గా ప్రూఫ్ చూపించాలని ఎంతసేపు చూపిస్తున్నాను. సో చూడండి ఒకసారి. సో దాదాపు నేను స్టార్ట్ చేసి ఒక 10 minutes అవుతుంది. 10 minutes నుంచి కంటిన్యూస్గా మన డ్రోన్ అనేది ఫ్లై అవుతూనే ఉంది. మీరే టెస్ట్ చేయండి ఒకసారి ఎంత స్పీడ్తో ట్రావెల్ అవుతుంది అనేది. నాకు తెలిసి మన డ్రోన్ అనేది ఇప్పటికీ ఒక 30-35 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో మూవ్ అవుతుంది.
ఒకసారి మన కెమెరాను కూడా పైకి టిల్ట్ చేద్దాం. టిల్ట్ చేసి చూడండి ఒకసారి సన్ ఎలా ఉన్నాడు అనేది. సో చూస్తున్నారు కదా, సన్ అలా కనబడుతున్నాడు. ఓకే, సో కిందకి టిల్ట్ చేస్తే జస్ట్ ప్లేన్ బ్లూ ఓషన్ అంతే. ఇంకా చుట్టుపక్కల అంటూ ఎలాంటి బోట్స్ కానీ, పక్షులు కానీ, ఫిషెస్ కానీ, షార్క్స్ కానీ, డాల్ఫిన్స్ కానీ ఏమీ లేవు. జస్ట్ ఒక ప్లేన్ ఓషను. ఇందులో ఎలాంటి అలలు కానీ, డీవియేషన్స్ కానీ మనకి ఎలాంటి ఏమి లేవు. ప్రశాంతంగా ఉంది మన బీచ్ అనేది. అండ్ ఇంకొకటి, నార్మల్గా మన ఇండియాలో ఒక డ్రోన్ని ఫ్లై చేయాలంటే కేవలం 120 మీటర్స్ అబవ్ ఎత్తులో మాత్రమే ఫ్లై చేయాలి. సో అదే లిమిట్, పర్మిసిబుల్ లిమిట్ అనేది మన ఇండియాలో ఒక డ్రోన్కి 120 మీటర్స్. అదే ఫారిన్ కంట్రీస్లో అయితే అరౌండ్ 500 మీటర్స్ దాకా మనం ఫ్లై చేసుకోవచ్చు. అంటే ఒక 1/2 కిలోమీటర్ వరకు ఫ్లై చేసుకోవచ్చు. ఈ డ్రోన్లో అది ముందుగానే ప్రీ ఇన్స్టాల్ సాఫ్ట్వేర్. అంటే నువ్వు ట్రై చేసినా కానీ, అంటే 120 మీటర్స్ ఆల్టిట్యూడ్ కంటే ఇంకా అబవ్ హైట్లో నువ్వు ఫ్లై చేయాలని ట్రై చేసినా డ్రోన్ ఫ్లై అవ్వదు. ఆటోమేటిక్గా నీకు 100 మీటర్స్ 110 మీటర్స్ రీచ్ అవ్వగానే నీకు వార్నింగ్ లాగా వచ్చేస్తుంది. వార్నింగ్ లాగా వచ్చేస్తుంది డ్రోన్ హ్యాస్ రీచ్డ్ మ్యాక్సిమం ఆల్టిట్యూడ్ అని నీకు ఒక వార్నింగ్ మెసేజ్ వస్తుంది. అంతకన్నా ఎక్కువ దూరం ఫ్లై అవ్వదు. సో దూరం అనేది నీ ఇష్టం. అది హైట్ మాత్రం 120 మీటర్సే. అదే ఫారిన్ కంట్రీస్లో అయితే 500 మీటర్స్. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఎవరైనా కానీ మన ఇండియాలో డ్రోన్స్ యూస్ చేసేవాళ్ళు 120 మీటర్స్ కంటే ఎక్కువ హైట్లో ఫ్లై చేయకండి. ఎందుకంటే అది క్రిమినల్ అఫెన్స్ అవుతుంది. అంతకన్నా ఎక్కువ ఫ్లై చేయకూడదు. మన ఇండియాలో అంతవరకే పర్మిషన్ ఉంది. అంతకన్నా ఎక్కువ పర్మిషన్ చేయాలంటే తెలుసు కదా మీకు, అదొక క్రిమినల్ అఫెన్స్ అవుతుంది మీ మీద. సో ఇది మైండ్లో పెట్టుకోండి. ఓకే, నేను ఆల్రెడీ టెస్ట్ చేశాను. ఒకసారి చూద్దామని 110-120 మీటర్స్ తీసుకెళ్ళాను. సో నాకు 110 మీటర్స్ రాగానే ఏమవుతుంది, వెంటనే మెసేజ్ వచ్చేస్తుంది. మెసేజ్ వచ్చేసి ఇంతకన్నా హైట్కి మన డ్రోన్ ఫ్లై అవ్వదని ఒక వార్నింగ్ లాగా వచ్చేస్తుంది. సో అలా రావటం వల్ల నాకు ఫ్లై అవ్వలేదు ఫ్రెండ్స్. నిజంగా నాకు 120 మీటర్స్ అవ్వగానే ఇంకా ఆగిపోయింది. అంతకన్నా ఎక్కువ దూరం ఫ్లై అవ్వటల్లా. అండ్ ఇంకొకటి, ఈ డ్రోన్ గురించి చెప్పాలంటే మనకి డెప్త్ కూడా, అంటే కింద కూడా మనం కావాలని దీన్ని కిందకి ల్యాండ్ చేసిన, అంటే వాటర్లో ల్యాండ్ చేసినా ల్యాండ్ అవ్వదు. సో అట్లీస్ట్ ఒక 0.5 మీటర్స్ ఎత్తునైనా ఉంటుంది. ఎందుకంటే అది ఆటోమేటిక్గా సెన్స్ చేస్తుంది. సో కింద ప్రాపర్ మనకి దాన్ని ఏమంటారు, దిగటానికి దాన్ని ఎయిర్ బేస్ లేదు. అంటే ప్రాపర్గా మనకి రన్వే లేదు. వాటర్లో దిగలేదు ఇది. నువ్వు ట్రై చేసినా దిగదు. సో ఇందులో చాలా అంటే చాలా ఫీచర్స్ ఉన్నాయి. అదే కాదు, ఈ డ్రోన్లో ఆటో సెన్సింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది. అంటే ఏంటంటే ఏదైనా ఆబ్జెక్ట్ కానీ, ఏదైనా మనిషి కానీ దాన్ని సెన్స్ చేసి ఆటోమేటిక్గా వాళ్ళ మూమెంట్ని ఇది క్యాప్చర్ చేసుకుంటా ట్రాక్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనమే ఉన్నాం. ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక బైక్ తీసుకున్నావు. ఆ బైక్ని నువ్వు డ్రైవ్ చేసేటప్పుడు నీకు డిఫరెంట్ యాంగిల్స్లో నీకు షార్ట్స్ కావాలి, లేదంటే వీడియోస్ కావాలంటే ఇందులో ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ నువ్వు సెలెక్ట్ చేసుకొని అట్ ద సేమ్ టైం సెలెక్ట్ చేసుకొని పెట్టుకున్నావంటే నిన్ను ఫస్ట్ అది గుర్తుపెట్టుకొని నువ్వు ఎటు సైడ్ మూవ్ అయితే అటు సైడ్ ఆ డ్రోన్ మూవ్ అవుతుంది. ఇంచుమించుగా నువ్వు బండి డ్రైవ్ చేస్తా ఒక 30-40 కిలోమీటర్స్ నువ్వు స్పీడ్లో నువ్వు మూవ్ అవుతున్నా కానీ అది అంతే స్పీడ్లో ఫ్లై అవుతా నిన్ను 360 డిగ్రీస్లో నిన్ను క్యాప్చర్ చేస్తా, మంచి మంచి షార్ట్స్ కానీ వీడియోస్ కానీ తీసిద్ది. సో ఆటోమేటిక్గా. సో దీనివల్ల ఏమవుతుంది, నువ్వు సపరేట్గా ఎక్స్ట్రా ఒక లేబర్ని పెట్టుకోవడం కానీ, ఎక్స్ట్రా ఒక డ్రోన్ ఆపరేటింగ్ మనిషిని పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ నువ్వే ఇందులో ఈ సెట్టింగ్లో ఇది ఆటో మోడ్లో పెట్టుకొని నువ్వు స్టార్ట్ చేసుకుని వెళ్ళావనుకో, ఆటోమేటిక్గా నేను ట్రాక్ చేసుకుంటాను. ఎంత స్పీడ్లో వెళ్ళినా, నువ్వు 30 కిలోమీటర్స్ పర్ స్పీడ్తో వెళ్ళినా, 40 కిలోమీటర్స్ పర్ స్పీడ్తో వెళ్ళినా బైక్ మీద నిన్ను ఆటోమేటిక్గా గుర్తుపెట్టుకొని నేను ట్రాక్ చేసుకుంటూ వచ్చి నీ చుట్టూ తిరుగుతా 360 డిగ్రీస్ నీ చుట్టూ తిరుగుతా నిన్ను ఫొటోస్ కానీ వీడియోస్ కానీ తీస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే అలా తిరిగేటప్పుడు, అలా మూవ్ అయ్యేటప్పుడు మధ్యలో ఏదైనా అడ్డం వస్తే, ఈ డ్రోన్కి అడ్డం వస్తే అదే ఆటోమేటిక్గా అడ్జస్ట్ అవుతా, పక్కకి మూవ్ అవుతా జరుగుతా నిన్ను షార్ట్స్ వీడియోస్ తీస్తూ ఉంటుంది. సో అది జస్ట్ బెస్ట్ ఫీచర్ ఫ్రెండ్స్. నేను చూసిన దాంట్లో ఇది కిల్లర్ ఫీచర్ అంటారు దీన్ని. నాకైతే అసలు ఈ ఫీచర్ చాలా బాగా నచ్చింది. సో ఇన్ ఫ్యూచర్ అవి కూడా అప్లోడ్ చేస్తాం వీడియోస్ అనేది, మీకు అర్థమవుతుంది అంటే ఎలా ఇది ట్రాక్ చేస్తుంది మనుషుల్ని. ఒకవేళ మనం డ్రైవ్ చేస్తుంటే అసలు ఆ షార్ట్స్ ఎలా ఉన్నాయి, ఆ వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది అప్లోడ్ చేస్తాం మళ్ళీ నెక్స్ట్ వీడియోస్లో. అప్పుడు మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఒక్కసారి ఆ క్వాలిటీ కూడా చూడండి, ఎంత క్వాలిటీగా మనకి వీడియోస్ అనేది రికార్డ్ అవుతుందో చూడండి. నేను చూసిన డ్రోన్స్లో, నేను ఫ్లై చేసిన డ్రోన్స్లో, అంటే
నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు, కానీ నేను చూసిన ఆ షార్ట్స్లో బెస్ట్ ఫ్రెండ్స్. నాకైతే ఈ డ్రోన్తో ఫుల్ సాటిస్ఫైడ్. దాదాపు 16 minutes మనం ఫ్లై చేస్తున్నాం ఈ డ్రోన్ని. నాకు తెలిసి ఇంచుమించుగా ఒక 7 kilometers 7.5 kilometers దాకా రీచ్ అయ్యి ఉంటాం. చూడండి మరి ఆ స్పీడ్ చూడండి ఒకసారి, ఎంత స్పీడ్తో మూవ్ అవుతుంది అనేది. నాకు ఎంత లేదన్నా ఒక 32-33 kilometers, అంటే 15 minutes నుంచి 30 km/h స్పీడ్తో మూవ్ అయితే ఎంత, కనీసం ఒక 7 kilometers అన్న మూవ్ అయి ఉంటుంది. అంటే ఆల్రెడీ మనకి 7 kilometers మూవ్ అయింది. ఏంది, మనం 100% ఛార్జ్ పెట్టాము. ఇంచుమించుగా 16-17 minutes నుంచి మనం దీన్ని డ్రోన్ని ఆన్ చేసి ఫ్లై చేపిస్తూ ఉన్నాము. ఇంకా మనకి బ్యాటరీ తగ్గలేదు. పైకి ఇది 1 way మాత్రమే, వెళ్ళేటప్పుడే. మళ్ళీ వెనక్కి రావాలి, మళ్ళీ వెనక్కి రావడం కూడా సేమ్. ఇప్పుడు ఎంతైతే బ్యాటరీ కన్జ్యూమ్ అయిందో వెనక్కి వచ్చిన అంతే బ్యాటరీ కన్జ్యూమ్ అవుతుంది. సో ఒక్క సింగిల్ ఛార్జ్తో మనం ఇన్ని కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేయించాం డ్రోన్తో. సో మీకు అర్థమవుతుంది కదా ఇది. చూడండి ఎలా ఉందనేది. ఒకసారి ఓషన్ చూడండి, ఒక ప్లేన్ ఓషన్. సో ఇక్కడ దాకా వచ్చాం మనం. ఒకసారి డ్రోన్ని స్టాప్ చేశాను, ఒకసారి యాంగిల్ చూడండి, కెమెరా యాంగిల్ ఎలా ఉందనేది. అలాగే దాని సర్ఫేస్లో వాటర్లో ఉంది చూడండి. ఇప్పుడేం చేస్తున్నాం, మనం రిటర్న్ వస్తున్నాం. సో ఆల్మోస్ట్ ఒక 18 minutes నుంచి మనం ఫ్లై చేస్తున్నాం. మన వీడియో స్టార్ట్ చేసి ఒక 15 minutes 16 minutes వీడియో రికార్డ్ చేస్తూ ఉన్నాం. సో ఇప్పుడు మనం వెనక్కి ఫ్లై చేస్తున్నాం. సో అంటే 8 kilometers అబోవ్నే మనము డ్రోన్ని టెస్ట్ చేసాం. అంటే హుందాగా మనకి ఆరామ్సే 8 kilometers ఈజీగా వచ్చింది, మనకి 8-8.5 kilometers ఈజీగా వచ్చింది. సో ఆ స్క్రీన్ రికార్డులో అయితే మేము టెస్ట్ చేసాం. స్క్రీన్ రికార్డులో 8.6 kilometers దాకా రేడియస్ వచ్చింది. అంటే ఇంకా వస్తుంది, కానీ ఏంటంటే మనం బ్యాటరీ చూసుకోవాలి కదా. సో అప్పటికే మన బ్యాటరీ అనేది 56 వచ్చింది. మళ్ళీ బ్యాక్ రావాలి కదా మిగిలిన బ్యాటరీతో అనేది. సో అంతకన్నా వెళ్ళమంటే వెళ్తుంది, కానీ మనకి రిటర్న్లో బ్యాటరీ సరిపోదని ఇంతవరకే మనం తీసుకొని పంపించాం ఫ్రంట్కి. ఓకే, ఇప్పుడు మనం బ్యాక్కి ఫ్లై చేయించాం. ఇప్పుడు అది బ్యాక్కి రిటర్న్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు బ్యాక్కి ఫ్లై అయ్యేటప్పుడు ఏమైందని అంటే కొంచెం అదే ఆటోమేటిక్గా అడ్జస్ట్ చేసుకునే హైట్ అనేది రిటర్న్ అవుతుంది ఇప్పుడు. సో ఇప్పటిదాకా మనము మన సీషోర్ నుంచి బీచ్ లోపలికి వెళ్ళింది, ఇప్పుడు బీచ్ లోపల నుంచి మనకు వస్తుంది. సో అర్థమవుతుందా. సో ఇందాక ఏంటంటే మనకి బీచ్ లెవెల్ నుంచి, ఆ సర్ఫేస్ లెవెల్ నుంచి కేవలం 0.5 meters అబోవ్లో ఉన్నాం కాబట్టి కొంచెం దగ్గరగా కనపడుతుంది. ఇప్పుడేంటి అరౌండ్ 30-31 meters ఎత్తు వెళ్ళిపోయింది, అంటే చాలా ఎక్కువ హైట్లో ఫ్లై చేస్తుంది. ఇందులో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ మనము డ్రోన్ని ఫ్లై చేస్తూ ఉన్నాం, మన దగ్గర కంట్రోల్ ప్యానల్స్లో ఏదైనా ప్రాబ్లం వచ్చి సిగ్నల్ కట్ అయిందంటే ఇదే డ్రోన్ ఆటోమేటిక్గా రిటర్న్ అయిపోద్ది హోమ్కి, అదే ట్రాక్ చేసుకుంటా మన దగ్గరికి వచ్చేస్తుంది. సో ఇలాంటి ఇన్స్ట్రక్షన్స్ అవసరం లేదు. సో ఇలాంటి ప్రీ ఇన్స్టాల్డ్ సాఫ్ట్వేర్స్ ఇందులో ఉంటాయి కాబట్టి మనకి ప్రాబ్లం లేదు. అంటే మన తప్పిదం లేకపోయినా, అంటే పొరపాటున ఏదైనా జరిగినా కానీ ఇది ఆటోమేటిక్గా హోమ్కి వచ్చేసింది కాబట్టి ఎలాంటి ఇష్యూ ఉండదు మనకి. సో ఇది ఒక బెస్ట్ ఫీచరు. సో కిందకి నేను టిల్ట్ చేస్తున్నాను, అంత హైట్లో ఉంది కాబట్టి మీకు అర్థం కావట్లేదండి బీచ్ని. నాదే డ్రోన్ అయితే మాత్రం ఫాస్ట్గానే మూవ్ అవుతుంది, కాబట్టి అంత హైట్లో మూవ్ అవటం వల్ల మీకు అర్థం కావట్లా ఫాస్ట్గా మూవ్ అవుతుందా లేదనేది. సో వచ్చేటప్పుడు మాకు ఇంకా ఎక్కువ స్పీడ్ పెరిగింది, అంటే 40 kilometers దాకా రీచ్ అవుతుంది. సో ఇంకా ఎర్లీగా వచ్చేస్తుంది మనకి. చూద్దాం ఇంకెంత టైం పట్టిద్ది అనేది. మనకి బ్యాటరీ కూడా చాలా మిగిలే ఉంది, 52 ఎంతో ఉంది ఈ టైంలో మన దగ్గర బ్యాటరీ. సో మీరే అర్థం చేసుకోవచ్చు ఒకసారి. అంటే అరౌండ్ మనం 20 minutes నుంచి మనం ఫ్లై చేస్తున్నాము, 9 kilometers రేడియస్ వచ్చింది, పైగా ఇంకా మన డ్రోన్లో పవర్ ఉంది, అంటే హాఫ్ బ్యాటరీ మనకి ఇంకా సర్వైవ్ ఉంది. ఇంకేం కావాలి చెప్పండి మనకి. మనం తీసే అంటే ఏంటి, మనం ఏదైనా డ్రోన్ షాట్స్ తీసుకోవాలన్నా ఒక 2 kilometers 1 kilometer చాలు, ఒక 10 minutes చాలు మనం డ్రోన్ యూజ్ చేసేది, అంతకన్నా ఎక్కువ అవసరంలా. మొత్తం ఈ డ్రోన్లో మనకి 3 batteries ప్రొవైడ్ చేశారు. సింగిల్ ఛార్జ్, అంటే ఒక బ్యాటరీ సింగిల్ ఛార్జ్తో ఒక ఆరామ్సే ఒక 20 kilometers దాకా మనం ఒక 18 to 20 kilometers దాకా రన్ చేయొచ్చు సింగిల్ ఛార్జ్తో. అది 40 minutes దాకా సర్వైవ్ అవుతుంది. అంటే మనకి రన్ టైం 40 minutes ఉంటుంది, మనకి డిస్టెన్స్ అనేది ఒక 20 kilometers కవర్ చేస్తుంది సింగిల్ ఛార్జ్తో. బ్యాటరీ అయిపోతే మళ్ళీ వెంటనే ఇంకో బ్యాటరీ రీప్లేస్ చేసుకోవచ్చు, మొత్తం 3 batteries ఉంటాయి కాబట్టి. సో చాలు, పైగా మనకి రికార్డ్ చేసే వీడియోస్ కూడా 4K రెజల్యూషన్ కాబట్టి ప్రాబ్లం లేదు, అంటే మనకి మంచి క్వాలిటీ పిక్చర్స్ వస్తాయి మనకి. అలాగే మన వీడియో స్టెబిలైజేషన్ కానీ సూపర్, అసలు ఎక్సలెంట్ చెప్పాలి స్టెబిలైజేషన్ అంటే.
ఎలాంటి ల్యాగ్స్ కానీ షేకింగ్ కానీ ఏమీ లేదు. జస్ట్ ఒక ప్రొఫెషనల్ కెమెరామ్యాన్ ఎలా అయితే రికార్డ్ చేస్తాడో వీడియోని అంత నీట్గా వస్తుంది. మనం ట్రైపాడ్స్ పెట్టి ఇంకా వేరే పెట్టి మనకు వీడియోలో షేక్ రాకూడదని ఎన్నో చేస్తూ ఉంటాం. కానీ గమనిస్తున్నారా? సో దాదాపు మనం 20 minutes నుంచి వీడియోస్ రికార్డ్ చేస్తూ ఉన్నాం, కానీ మీకు ఎక్కడా కూడా వీడియో షేక్ అవుతుందని కనిపించలేదు. సో అంత ఆప్టికల్ స్టెబిలైజేషన్లో అంత దిట్ట ఈ డ్రోన్ అనేది. సో ప్రాపర్ షార్ట్స్ ఫ్రెండ్స్. నాకు తెలిసి అసలు ఈ డ్రోన్తో మీరు తీయాలనుకుంటే ఒక మినీ మూవీ రికార్డ్ చేయొచ్చు. అసలు డ్రోన్ షాట్స్ అయితే పిచ్చెక్కించవచ్చు, అంత బాగా వస్తాయి డ్రోన్ షాట్స్ దీంతో. నేను చాలా టెస్టులు చేశాను దీని మీద. సో అన్నిట్లోనే అసలు ఎక్సలెంట్. మన ఆటో క్యాప్చర్లో కానీ, లేకపోతే ఇలా ఛార్జ్ విషయంలో కానీ, లేకపోతే మన డిస్టెన్స్ కవర్లో కానీ, ఈ సిగ్నల్స్ మీద కానీ, ఆ ఫీచర్స్ మీద కానీ అన్నిట్లోనూ కింగ్. సూపర్ ఫ్రెండ్స్. అయితే నేను పెట్టిన ప్రతి ఒక్క రూపాయి ఫుల్ సాటిస్ఫైడ్. సో మనకు రాబోయే వీడియోస్ కూడా ఇలా ఈ డ్రోన్స్ మీద యూస్ చేసి ఇంకా మీకు బెటర్ అవుట్పుట్, బెటర్ క్వాలిటీ ఇవ్వడం కోసం ట్రై చేస్తున్నాం. ఓకే. సో ఇప్పటికి నాకు తెలిసి 22 minutes కాబట్టి ఒక మన సీషోర్ నుంచి ఇంకా మనకి 6 kilometers 7 kilometers డిస్టెన్స్లో ఉంటుంది ఈ డ్రోన్ అనేది. సో మన దగ్గరికి వస్తుంది, అంటే రిటర్న్ మనకి ఫ్లై చేస్తూ ఉంది, రిటర్న్ టు హోమ్ అవుతుంది ఇది. సో ఇంకెంత టైం పడుతుందో చూద్దాం. ఇంకోటి ఏంటంటే మనం వెళ్ళేటప్పటికంటే వచ్చేటప్పుడు ఇంకా ఫాస్ట్గా వస్తుంది. ఎందుకంటే మనకి యాక్చువల్గా బీచ్లో ఏమవుతుందని అంటే మనకి ఎప్పుడు విండ్ ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది. ఇప్పుడు ఏమవుతుంది, వెళ్ళేటప్పుడు ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి 36, 37 కంటే ఎక్కువ స్పీడ్ వెళ్ళలేదు. సో ఇప్పుడు వచ్చేటప్పుడు ఏంటంటే సేమ్ డైరెక్షన్. సో దీని ఫోర్స్తో పాటు ఆ విండ్ ఫోర్స్ కూడా యాడ్ అవుతుంది కాబట్టి రెండు కలుపుకొని ఇంకా ఎక్కువ ఫాస్ట్గా, అంటే ఇంకా చాలా ఫాస్ట్గా వస్తుంది మన దగ్గరికి. 41 కూడా రీచ్ అయింది. నేను టెస్ట్ చేశాను, అంటే 41, 42 kilometers per స్పీడ్ కూడా రీచ్ అయింది ఇది. అంటే మ్యాక్సిమం స్పీడ్ 42 kilometers per hour. అంటే మరి ఆలోచించండి, మరి ఒక నార్మల్ మోటార్ వెహికల్ ఎంత స్పీడ్తో అయితే మూవ్ అవుతుందో అంతే స్పీడ్తో ఒక చిన్న ఈ మినీ డ్రోన్, ఈ బుడ్డ డ్రోన్ ఫ్లై అవుతుంది. అంటే అసలు ఎంత పవర్ఫుల్లో చూడండి. మరి ఆ వింగ్స్ కానీ, దాని స్ట్రక్చర్ కానీ, దాని ఏరోడైనమిక్ షేప్ కానీ ఎంత పర్ఫెక్ట్గా ట్యూన్ చేశారో. అలాగే ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తున్నా దాని బ్యాటరీ క్యాబిలిటీ కానీ, లోపల యూజ్ చేసిన మెటీరియల్స్ కానీ ఎంత క్వాలిటీ అండ్ ప్రీమియం చూస్తారా మరి. అలాగే వాడు యూజ్ చేసిన సాఫ్ట్వేర్స్ కానీ, దీంట్లో ఉన్న ఫీచర్స్ కానీ ఎంత బాగున్నాయి. మనము పొరపాటుని చేసినా కానీ ఆటోమేటిక్గా రిటర్న్ వచ్చే ఆప్షన్ కానీ, మనం కావాలని వాటర్లో ఎజెక్ట్ చేసినా కానీ, అంటే దాన్ని ల్యాండ్ చేసినా కానీ ల్యాండ్ అవ్వకుండా అదే ఆటోమేటిక్గా సెన్స్ చేసి దాన్ని సర్వే అవ్వటం కానీ, వేరే షార్ట్స్ తీసేటప్పుడు మధ్యలో ఏదైనా అడ్డం వస్తే ఆటోమేటిక్గా అదే పక్కకు తప్పుకొని వెళ్ళిపోవటం కానీ ఎలా ఉన్నాయి ఫీచర్స్ అనేది. సో నేనైతే ఈ డ్రోన్తో అసలు ఫుల్గా 100% సాటిస్ఫైడ్. చూద్దాం, ఇంకా మన దగ్గర ఒక 3 to 4 kilometers డిస్టెన్స్లో ఉంటుంది. ఇంకా ఎంత దూరమో చూద్దాం మరి. ఓకే, గమనిస్తున్నారా ఎలా ఉందనేది బీచ్, ఎంత ప్లేన్ బీచ్ అనేది. సో నాకు తెలిసి ఇప్పుడు ఒక్కసారి గమనించండి, అక్కడెక్కడో అంటే మన భూమి అంటే ఈ ఓషను పైన ఆకాశం రెండు మీట్ అయ్యే చోట దూరంగా ఏదో ఒక సన్న లైన్, ఒక థిక్ లైన్లా కనపడుతుంది. ఒకసారి జాగ్రత్తగా గమనించండి. సో అదే మన సీషోర్ అంటే బీచ్కి ఒడ్డు. సో ఇక్కడి నుంచి కొంచెం కనబడుతుంది, కానీ చాలా దూరంలో ఉన్నాం, ఒక 5 kilometers డిస్టెన్స్లో ఉన్నాం. సో చూద్దాం, ఇంకా దగ్గరికి వెళ్ళి చూద్దాం. సో మన డ్రోన్ కూడా మంచి స్పీడ్తోనే మూవ్ అవుతుంది. గమనిస్తున్నారా, ఇదంతా ఓషనే, ఇంకేమీ చుట్టుపక్కల బోట్స్ కానీ, షిప్స్ కానీ, మనకి ఎలాంటి ఫిషెస్ కానీ ఏమీ లేవు. జస్ట్ ప్లేన్ బీచ్ అంతే. అలలు కూడా అసలు ఏమి లేవు ఫ్రెండ్స్, ప్రశాంతంగా ఉంది బీచ్ అంతా. ఓకే, సో ఈ పాయింట్ అయితే గుర్తుపెట్టుకోండి మైండ్లో. ఎవరైతే కొత్తగా డ్రోన్ కొనాలనుకుంటున్నారో, వాళ్ళ వీడియోస్ కోసం ఈ డ్రోన్ షాట్స్ కావాలనుకుంటున్నారు, అంటే వేరే ఏ పర్పస్ అయినా కానీ డ్రోన్ షాట్స్ తీసుకోవాలనుకుంటున్నారు, మన ఇండియాలో మాత్రం 120 meters మాత్రమే పర్మిసిబుల్ లిమిట్. అంతకన్నా ఎక్కువ ఆల్టిట్యూడ్లో మనకి పర్మిషన్ లేదు. మీరు కావాలని ఫ్లై చేసినా డ్రోన్స్ అనేది ఫ్లై అవ్వవు. సో ఈ డ్రోన్ అయితే ఫ్లై అవ్వదు.
మీరు కావాలని ఫ్లై చేసినా మీకు వార్నింగ్ సిగ్నల్ వచ్చేస్తుంది. 110 మీటర్స్ దగ్గరే మీకు రెడ్ కలర్లో ఒక సిగ్నల్ వచ్చేస్తుంది, ఒక వార్నింగ్ లాగా వచ్చేసి మీరు మ్యాక్సిమం ఆల్టిట్యూడ్ రీచ్ అవుతున్నారు సో అని చెప్పి వచ్చేస్తుంది. డిస్టెన్స్ మీ ఇష్టం. అదే ఫారిన్ కంట్రీస్లో అయితే 1/2 కిలోమీటర్ అంటే 500 మీటర్స్. సో అంత ఎత్తు వరకు లిమిట్ ఉంటుంది. మనకి చాలు ఫ్రెండ్స్, మనకి మహా అయితే ఒక 60 ఫీట్ 70 ఫీట్ కంటే ఎక్కువ, 60 ఫీట్ చాలా ఎక్కువ మనకి. సో అంత ఫీట్లో మనం షార్ట్స్ తీస్తే చాలు. ఇక అంతకన్నా గొప్పగా ఏం తీస్తాను చెప్పి షార్ట్స్. ఓకే, ఇప్పుడు కొంచెం చూడండి, దగ్గర దాకా వచ్చాం మనం. ఇప్పుడు కొంచెం క్లారిటీ కనపడుతుంది కదా మనకి సీషోర్ అనేది. ఆ సీషోర్ చూడండి, ఎక్కడ ఒక థిక్ లైన్లా కనపడుతుందా మనకి ఒడ్డు. ఇప్పుడు కొంచెం క్లారిటీ కనపడుతుంది. ఇంకా దగ్గరికి వద్దాం. సో దగ్గరికి వచ్చినా చూద్దాం. ఓకే, మూవ్ ఆన్. ఇప్పుడు ఒక 38, 39 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్తో అరౌండ్ 31, 33 మీటర్స్ అబోవ్ హైట్లో ఫ్లై చేస్తుంది. సో ఆ స్క్రీన్ రికార్డులో A to Z ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. సో ఎంత స్పీడ్తో మూవ్ అవుతుంది, డ్రోన్ ఏ పొజిషన్లో ఉంది, అట్ ద సేమ్ టైం దాని ఆల్టిట్యూడ్ ఎంత డిస్టెన్స్ ట్రావెల్ అయింది, ఇంకా అన్ని ప్రతి ఒక్కటి ఆ స్క్రీన్ రికార్డర్లో మనం చూపించాం. ఓకే, విత్ ప్రూఫ్ సహా చూపించాం. సో దీన్ని ఎక్స్ట్రీమ్ టెస్ట్ చేసాం దీన్ని. ఇంకా దీని మీద టెస్టులు చేద్దాం. ఇంకా కొత్త ఇంకేమన్నా ఉంటే అవి కూడా చేసి అప్లోడ్ చేస్తాం. సో మీకు క్వాలిటీ కంటెంట్ ఇవ్వటం కోసమని ఇంత కష్టపడి మేము పెట్టిన 1.4 lakhs పెట్టుకున్న ఈ డ్రోన్ని ఇంత లోపలికి ఫ్లై చేసి చూస్తున్నాం మీకు. సో ఏదన్నా తేడా జరిగి ప్రాపర్గా లేకపోతే మొత్తం మా మనీ అంతా వేస్ట్ అయిపోయేది. కానీ ఎందుకంటే ఈ డ్రోన్ ఫ్యూచర్స్ మీద, దీని వర్కింగ్ కండిషన్ మీద, దీని సాఫ్ట్వేర్స్ మీద, దీని ఎబిలిటీ మీద, దీని బిల్డ్ క్వాలిటీ మీద మాకు అంత నమ్మకం కాబట్టి ఇలా వచ్చాం, ఇలా మీకు చూపిస్తున్నాం. సో మేము ఎక్స్పెరిమెంట్ లాగా రిస్క్ తీసుకొని మీకోసం చేస్తున్నాం. సో చూడండి, స్టార్టింగ్లో మనం డ్రోన్ ఫ్లై చేసినప్పుడు బీచ్లోకి వెళ్ళేటప్పుడు కొన్ని బోట్స్ కనపడినాయి కదా. సో ఇప్పుడు కనపడుతుంది మనకు ఆ బోట్స్ రిటర్న్లో వచ్చేటప్పుడు. సో అంటే దీని అర్థం ఏంటంటే, సో మనం సీషోర్కి దగ్గరగా ఉన్నాం, అంటే ఒడ్డుకి దగ్గర దాకా వచ్చామని మీకు కనపడుతున్నాయి కదా, అదిగోండి బోట్స్ అనేది. సో చూడండి ఎంత క్వాలిటీ ఇమేజెస్ చూసారా. సో బోట్స్, సో నాకు తెలిసి ఈ బోట్స్లో కూడా ఎవరు లేరనుకుంటా, జాలర్లు ఎవరు. ఎస్, కనపడుతున్నారా. సో ఎవరు లేరు, నాకు తెలిసి అందరూ వలలు విసిరేసి వెళ్ళిపోయారట్టుంది, తర్వాత లాగుతారు అనుకుంటా. సో ఈ బోట్ ఎంటీగానే ఉంది, ఈ బోట్లో ఎవరు లేరు. మరి ఈ బోట్లో ఉన్నారో, ఈ బోట్లో కూడా ఎవరు లేరు. చూడండి ఇప్పుడు ఎంత క్లారిటీ కనపడుతుందో మన వుడ్ అనేది, సీషోర్. ఎస్, చూసారా, అక్కడక్కడ చిన్న బిల్డింగ్స్ కనపడుతున్నాయి చాలా క్లారిటీగా. ఇప్పుడు కొంచెంగా నాకు ఎక్కడో లెఫ్ట్ సైడ్ కార్నర్లో ఎవరో కొంతమంది జనాలు ఉన్నారు, వాళ్ళు ఏదో బీచ్లో ఆడుతున్నట్టు కనపడుతుంది. కొంచెం లెఫ్ట్ సైడ్ చూడండి కెమెరాలో, అదిగోండి ఒక 4 మెంబర్స్ అనుకుంటా, ఇంకొక 2 మెంబర్స్ ఎవరో ఒడ్డునున్నారు. సో వచ్చాం మన ఒడ్డుకి కూడా. చూసారా ఎంత హైట్లో కనపడుతున్నాం, అంటే మనకి అరౌండ్ 30-40 మీటర్స్ అబోవ్ ఎత్తులో ఉంది కాబట్టి ఇంత హైట్లో కనపడుతుంది. సో వచ్చేసాం, మన దగ్గరికి వచ్చేసాం. సో ఇప్పుడు ఇది ఆటోమేటిక్ అడ్జస్ట్ చేసుకొని కిందకి ల్యాండ్ అవ్వబోతుంది. సో ల్యాండ్ చేస్తున్నాం. సో వచ్చేసింది, మనం ఒడ్డుకు వచ్చేసింది. చూసారా వ్యూ ఎలా ఉందో. సో ఇప్పుడు మన కెమెరా అనేది కిందకి ట్విల్ట్ చేసింది. సో ఆ కింద ఉంది మనమే. సో చిన్నగా కిందకి లాంచ్ చేస్తున్నాం. సో లాంచింగ్. సో తీసుకుందాం మన డ్రోన్ని కొంచెం కిందకి, ఇంకొంచెం కిందకి. ఓకే, ఇంకొంచెం కిందకి దింపండి. ఓకే, సో డ్రోన్ అనేది సక్సెస్ఫుల్గా మనం ల్యాండ్ చేసాం. సో ఇప్పుడు డ్రోన్ని చూద్దాం ఒకసారి. సక్సెస్ఫుల్గా మన డ్రోన్ని ఫ్లై చేసాం. ఇంకా మనకి 19% బ్యాటరీ అనేది ఇంకా సర్వైవ్ ఉంది. సో అప్రాక్సిమేట్గా ఈ 19%తో ఇంకా మనం కిలోమీటర్స్ వరకు ఇంకా మనకు రేంజ్ వస్తుంది 19%తో. సో సక్సెస్ఫుల్గా ఈ డ్రోన్ అనేది అరౌండ్ ఇప్పటికీ 17 కిలోమీటర్స్ ట్రావెల్ చేసింది. అంటే డెప్త్ 8.5 కిలోమీటర్స్, మళ్ళీ బయటికి 8.5 కిలోమీటర్స్, టోటల్ 17 కిలోమీటర్స్. ఇంకా ఒక 2 to 3 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది. అంటే అరౌండ్ ఒక 20 కిలోమీటర్స్ ఇది రేడియస్ వస్తుంది. సింగిల్ ఛార్జ్తో 20 కిలోమీటర్స్ మనం ట్రావెల్ చేసుకోవచ్చు. చాలా బాగుంది ఫ్రెండ్స్. అలాగే మనకి 4Kలో రికార్డ్ చేస్తుంది వీడియో అనేది. సో డ్రోన్ కూడా చాలా సేఫ్గా, ఎలాంటి స్క్రాచెస్ కానీ ఎలాంటి స్టెయిన్స్ కానీ లేకుండా చాలా పర్ఫెక్ట్ అండ్ క్లీన్గా వచ్చింది డ్రోన్ బయటికి. చూస్తున్నారు కదా, వావ్, నేనైతే చాలా సాటిస్ఫై. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్
ఇంకా ఈ డ్రోన్తో వేరే వేరే వీడియోస్ చేసి చూద్దాం, అవి మీ నెక్స్ట్ వీడియోస్లో చెప్తాను. ఓకే, ఈ డ్రోన్తో ఇంకా ఏమేమి ఎక్స్పెరిమెంట్స్ చేయాలో మొత్తం అన్ని ఎక్స్పెరిమెంట్స్ ట్రై చేసి మీకు చూపిస్తాను.